వ్యవహారంలో తెలంగాణ సిట్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఐటీ గ్రిడ్స్ కార్యాలయాన్ని అధికారులు సీజ్ చేశారు. న్యాయస్థానంలో ఈ కేసుకు సంబంధించి నేరం రుజువు చేసేందుకు అవసరమైన ప్రాథమిక ఆధారాల్ని సేకరించడంలో సిట్ నిమగ్నమైంది. హైదరాబాద్ మాదాపూర్లోని ఐటీ గ్రిడ్స్ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించిన తెలంగాణ సిట్ అధికారులు కార్యాలయాన్ని సీజ్ చేశారు. డేటా చౌరింగ్ కేసులో భాగంగా ఐటీ గ్రిడ్స్ పై సైబరాబాద్, హైదరాబాద్లో నమోదైన కేసులు సంబంధిత పత్రాలను 2 రోజుల పాటు పూర్తి స్థాయిలో పరిశీలించిన సిట్ ఈ మేరకు చర్యలు తీసుకుంది. డేటా చౌరింగ్ కేసులో ప్రధాన నిందితుడు ఐటీ గ్రిడ్స్ సీఈఓ అశోక్ అరెస్టు విషయంలో సిట్ ఆచితూచి అడుగులు వేస్తోంది. కంపెనీలో లభించిన చిరునామా ప్రకారం అశోక్ ఇంటికి నోటీసులు అంటించిన అధికారులు ఆయన ఏపీలో తలదాచుకున్నట్లు గుర్తించారు. అయితే ఆయన్ను వెంటనే అరెస్టు చేసే ఉద్దేశంలో సిట్ లేనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తమ దగ్గర ఉన్న సమాచారాన్ని విశ్లేషించి పక్కాగా ఆధారాలు సేకరించిన తర్వాతే అరెస్టు చేయాలనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఐటీ గ్రిడ్స్ కార్యాలయంలో స్వాధీనం చేసుకున్న హార్డ్ డిస్కులు, ఇతర సాంకేతిక పరికరాలను విశ్లేషించిన అధికారులు వాటి నుంచి ఇప్పటికే కొంత సమాచారాన్ని సేకరించారు. హార్డ్ డిస్కుల నుంచి తొలగించిన సమాచారాన్ని కొంతవరకు తిరిగి రాబట్టారు. అమెజాన్, గూగుల్ క్లౌడ్లో భద్రపరిచిన డేటాను రికవరీ చేయడం సిట్కు ఇబ్బందికరంగా మారింది. యూజర్ నేమ్, పాస్వర్డ్ తెలిసిన వారు తప్ప ఇతరులకు క్లౌడ్లోని సమాచారం తెలుసుకునే వీలుండదు. అందుకే అమెజాన్, గూగుల్కు పోలీసులు నోటీసులు పంపారు. కానీ వాళ్లు ఇప్పటివరకు స్పందించలేదు. నిబంధనల ప్రకారం ఫిర్యాదులు వచ్చినప్పుడు క్లౌడ్ యూజర్లకు ఆయా సంస్థలు తొలుత సమాచారం అందిస్తాయి. ఈ విషయంలో స్పందించాలని కోరతాయి. ప్రస్తుతం డేటా చౌరింగ్ కేసు విషయంలోనూ ఐటీ గ్రిడ్స్ సీఈఓకు అమెజాన్ మెసేజ్ పంపింది. నిర్ణీత గడువులోగా దానికి అశోక్ నుంచి ఎలాంటి సమాధానం రాకపోతే అప్పుడు ఆ సంస్థలు స్వతంత్రంగా చర్యలు తీసుకుంటాయి. కేసు తీవ్రత, నిబంధనలను దృష్టిలో పెట్టుకుని క్లౌడ్ సమాచారాన్ని దర్యాప్తు అధికారులకు అందజేస్తాయి. క్లౌడ్లో ఉన్న సమాచారాన్ని యూజర్ తొలగించినా సుమారు 3 నెలల వరకు సంస్థ బ్యాకప్ డేటాబేస్లో మొత్తం సమాచారం ఉంటుంది. దాని నుంచి డేటాను రికవరీ చేసే వీలుంటుంది. దీంతో అమెజాన్ నుంచి సహకారం అందే వరకు క్లౌడ్లో ఉన్న సమాచారం తెలుసుకునేందుకు సిట్ ఎదురు చూడాల్సిన పరిస్థితి. డేటా చౌర్యంపై దర్యాప్తులకు ఏర్పాటు చేసిన సిట్కు ఉన్నతాధికారులు ప్రత్యేక కార్యాలయాన్ని కేటాయించారు. గోషామహల్లోని సిటీ సెక్యూరిటీ వింగ్లో సిట్ ఇక నుంచి తన కార్యక్రమాలను కొనసాగిస్తుంది. అత్యంత కీలకమైన కేసు కావడంతో దర్యాప్తు వివరాలు బయటకు పక్కకుండా జాగ్రత్త పడుతున్న అధికారులు అందులో భాగంగానే సిఎస్డబ్ల్యూ భవనాన్ని ఎంపిక చేశారు. కార్యాలయం దగ్గర కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. ఇతరులెవరూ కార్యాలయంలోకి వచ్చే అవకాశం ఉండదు. అందుకే సిట్ కార్యాలయాన్ని అక్కడ ఏర్పాటు చేశారు. ఈ కేసులో బాధితులు తమకు ఫిర్యాదు చేయవచ్చని సిట్ చీఫ్ ప్రకటించగా 1-2 రోజుల్లో ఇందుకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఫిర్యాదులు స్వీకరించనున్నారు. ఐటీ గ్రిడ్స్ కేసు దర్యాప్తునకు ఐజీ స్టీఫెన్ రవీంద్ర నేతృత్వంలో ఏర్పాటైన సిట్ సభ్యులు మరోసారి భేటీ అయ్యారు. ఐటీ గ్రిడ్స్ కు తెలంగాణ, ఏపీ ప్రభుత్వ, ప్రజల డేటా ఎలా వచ్చిందనే మూలాలపైనే ప్రధానంగా దృష్టి సారించారు. ఐటీ గ్రిడ్స్ దగ్గర అవన్నీ ఎలా వచ్చాయి, ఎవరిచ్చారు, దొంగిలించారా అనే కోణంలో ఆరా తీస్తున్నారు. సాంకేతికంగా విశ్లేషించి ఆధారాలు సేకరించేందుకు టెక్నికల్ గా పట్టు ఉన్న సిట్ సభ్యులు ప్రయత్నిస్తున్నారు. ఈ కేసులో న్యాయస్థానంలో నేరం రుజువు చేసేందుకు అవసరమైన ప్రాథమిక ఆధారాల్ని సేకరించడంలో సిట్ నిమగ్నమైంది. డేటా చోరీ గుట్టు తేల్చేందుకు ఏపీ ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం కార్యాచరణ మొదలుపెట్టింది. అదనపు డీజీ బాలసుబ్రహ్మణ్యం నేతృత్వంలో ఏర్పాటైన బృందం పని ప్రారంభించింది. కుట్రకోణంపై పక్కా ఆధారాల సేకరణలో పడింది. అవసరమైతే మరింత మంది సైబర్ నిపుణుల సాయం తీసుకోవాలని భావిస్తోంది. సమాచార చోరీ గుట్టు రట్టు చేసేందుకు ఏపీ సర్కారు ఏర్పాటు చేసిన సిట్ డేటా ఫైట్ పై దూకుడు పెంచింది. అదనపు డీజీ బాలసుబ్రహ్మణ్యం నేతృత్వంలో ఏర్పాటైన బృందం దర్యాప్తు ప్రారంభించింది. సిట్ సభ్యులైన హరికుమార్, ఎస్వి రాజశేఖర్ బాబు, పిహెచ్డి రామకృష్ణ, యు రామ్మోహన్తో కలిసి బాలసుబ్రహ్మణ్యం తొలుత డీజీపీ ఆర్పీ ఠాకూర్తో సమావేశమయ్యారు. విజయవాడలోని ఏసీబీ కార్యాలయంలో 2 గంటల పైగా చర్చించారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు ఇచ్చిన ఫిర్యాదులోని అంశాలు, కేసుకు సంబంధించిన వివరాలపై చర్చించారు. ఎవరు ఏ పని చేయాలి, ఎటువంటి సహకారం కావాలి, నిజానిజాలు ఏ విధంగా వెలుగులోకి తీసుకురావాలి తదితర అంశాలపై సిట్ అధికారులకు డీజీపీ విలువైన సూచనలు చేసినట్లు తెలిసింది. అనంతరం మంగళగిరిలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో తమకు కేటాయించిన ఛాంబర్లో సిట్ అధికారులతో బాలసుబ్రహ్మణ్యం సుదీర్ఘంగా చర్చించారు.
ఎక్కడ రాజకీయ కోణంలో చూడకుండా కేవలం డేటా దొంగతనంపైనే ప్రధానంగా దృష్టి సారించాలని సిట్ అధికారులకు సూచించారు. తెలుగుదేశం పార్టీ చేసిన ఫిర్యాదులో ఉన్న విధంగా డేటా చోరీకి గురైందా, ఆ పని ఎవరు చేశారు, ఐపీ అడ్రస్ ఏమిటి, నిందితుడు పాస్వర్డ్ ఎలా పసిగట్టాడు తదితర అంశాలపై మొదట దృష్టి సారించాలని నిర్ణయించారు. ఖరగ్పూర్ ఐఐటీలో ఇంజనీరింగ్ పట్టభద్రులైన ఎస్వి రాజశేఖర్ బాబు, పిహెచ్డి రామకృష్ణ పలు విలువైన అభిప్రాయాలను వెల్లడించగా వాటితో సిట్ అధిపతి ఏకీభవించినట్లు సమాచారం. సైబర్ కేసుల ఛేదనలో దేశంలోనే అత్యంత నిపుణుడిగా పేరుగాంచిన అధికారి రామ్మోహన్ తన అనుభవాలు, ఈ కేసులో ప్రత్యేకంగా చూడాల్సిన కోణాలను వెల్లడించినట్లు సమాచారం. ఆంధ్ర పోలీసుల ప్రతిష్ట దెబ్బతినకుండా కేసును పూర్తి ప్రొఫెషనల్ గా ఛాలెంజింగ్ గా తీసుకుని వాస్తవాలు వెలుగులోకి తీసుకురావాలని సిట్ అధికారులు నిర్ణయించారు. ఫిబ్రవరి 23కు ముందే కుట్ర జరిగిందని కళా వెంకట్రావు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కోణంలో చూడబోతున్నట్లు సిట్ అధికారులు వెల్లడించారు. చోరీకి గురైందని టీడీపీ చెబుతున్న డేటా మొత్తం అమెజాన్ క్లౌడ్లో ఉన్నట్లు తెలిసింది. ఎవరి ఆధార్ డేటాను వారే వేలిముద్ర, ఐరిస్, మొబైల్కు వచ్చిన ఓటీపీ ద్వారా యాక్సెస్ చేయగలరు. ఆధార్ నెంబరు ఉన్నంత మాత్రాన ఇతరులు యాక్సెస్ చేసేందుకు ఉడాయ్ ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి ఇవ్వదు. దీంతో టీడీపీ డేటాను ఎలా తస్కరించారన్న దానిపై సిట్ దృష్టి సారించనుంది. తెలంగాణకు వెళ్లినా అక్కడి ప్రభుత్వానికి చెప్పే వెళ్తామని అధికారులు స్పష్టం చేశారు. అటు కేసు దర్యాప్తులో ఎటువంటి ఆరోపణలకు తావులేకుండా ఫ్రీ అండ్ ఫెయిర్ గా వెళ్లాలని డీజీపీ ఠాకూర్ సిట్ అధికారులకు సూచించినట్లు తెలుస్తోంది. రాజకీయ ఆరోపణలకు అవకాశం లేకుండా ఎవిడెన్స్ బేస్లోనే ముందుకు వెళ్లాలని సూచించారు. ఫిబ్రవరి 23కు ముందు ఎవరైనా సమావేశాలు నిర్వహించారా, ఏ మార్గాల్లో సంబంధిత డేటా డౌన్లోడ్కు యత్నం చేశారో దృష్టి సారించి ఆధారాలు సేకరించనున్నారు. దర్యాప్తులో భాగంగా పొరుగు రాష్ట్రాలకు వెళ్లాల్సి వస్తే అక్కడి ప్రభుత్వాలకు ముందుగానే సమాచారం ఇవ్వాలని డీజీపీ సూచించారు. మరోపక్క మాదాపూర్ పోలీసులు తనపై అక్రమంగా నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ ఐటీ గ్రిడ్స్ డైరెక్టర్ డి అశోక్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఆయన తరఫు న్యాయవాది జి సుబ్బారావు క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. డేటా అనలిస్ట్గా చెప్పుకుంటున్న తుమ్మల లోకేశ్వరరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాజకీయ దురుద్దేశంతో అక్రమంగా నమోదు చేసిన కేసును కొట్టివేయాలని, అప్పటి వరకు దర్యాప్తును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. ఎస్ఆర్ నగర్ పోలీసులు నమోదు చేసిన మరో కేసును కూడా కొట్టివేయాలంటూ అశోక్ మరో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ రెండు పిటిషన్లు సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది.